నమస్తే, నేను మృదుల, ఆస్ట్రో గైడెన్స్ కౌన్సిలర్. ఈరోజు పూర్వభద్ర నక్షత్రం వాళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి అనేది తెలుసుకుందాము. పూర్వభద్ర నక్షత్రానికి చెందిన 4 పాదాల్లో 1, 2, 3 పాదాలు కుంభరాశిలోను, 4వ పాదం మీనరాశిలోను ఉంటుంది. ఈ నక్షత్రాన్ని రూల్ చేసే ప్లానెట్ వచ్చేసి జూపిటరు, గురువు గారు. తర్వాత వచ్చేసి రాశి, ఈ నక్షత్రం యొక్క రాశులు వచ్చేసి 1, 2 పాదాలు కుంభరాశిలోను, 4వ పాదం మీనరాశిలోను ఉండడం వల్ల వీళ్ళకి శని గురువుల యొక్క ప్రభావం ఉంటుంది అని చెప్పచ్చు. వీళ్ళు జనరల్గా 2 ఫేసెస్ పీపుల్ అని చెప్పచ్చు. అంటే వీళ్ళ ప్రవర్తన 2 రకాలుగా ఉంటుంది. వీళ్ళకి మదర్తో కన్నా ఫాదర్తో రిలేషన్ చాలా బాగుంటుంది. తిండి పుష్టి కలవాళ్ళు అని కూడా అనుకోవచ్చు వీళ్ళని. సీక్రెట్ సైన్స్, డాక్టర్స్ అండ్ పురాతన శాస్త్రాలను నేర్చుకునే ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది వీళ్ళల్లో. మంచి గురువులుగా కూడా ఉండొచ్చు. కాకపోతే లైఫ్లో సెటిల్మెంట్ మాత్రం లేటుగా ఉంటుంది. పేషెన్సీ ఎక్కువగా ఉంటుంది, బుక్ నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది, బుక్స్ని బాగా చదువుతారు అండ్ శాస్త్రం పట్ల చాలా అవగాహన ఉంటూనే మోడరేట్గా ఉంటారు. సింపుల్, ఈజీ అండ్ శాంత స్వభావం ఉన్న వాళ్ళని చెప్పచ్చు. కోపం తొందరగా రాదు వీళ్ళకి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, సెల్ఫ్ కంట్రోల్ లైఫ్లోనే ఉంటారు. సొసైటీలో మంచి పేరు మాత్రం తెచ్చుకుంటారు. భగవంతుని పట్ల, ఆచార వ్యవహారాల పట్ల వీళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. రిలీజియన్కి రెస్పెక్ట్ ఇస్తూనే హెల్పింగ్ నేచర్తో ఉంటారు. మీలో ఎవరిదైనా పూర్వభద్ర నక్షత్రం అయితే కమెంట్లో చెప్పండి. నా పేజ్కి కనెక్ట్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. మీ పర్సనల్ హారోస్కోప్ గైడెన్స్ కావాలి అని అంటే పేజ్ మీద ఉన్న నెంబర్కి కాల్ ఆర్ DM చేయండి.